మారుతున్న జీవన శైలి, అనారోగ్య సమస్యల నేపథ్యంలో చాలా మంది ఇంటి భోజనానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే చదువు, ఉద్యోగ, వృత్తి, వ్యాపార వ్యాపకాల్లో బిజీగా ఉంటున్న నగరవాసులు స్విగ్గీ, జొమాటోలలో ఆర్డర్ పెట్టుకొని హోటల్ భోజనాన్ని తెప్పించుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టింది హైదరాబాద్కు చెందిన ఓ గృహిణి. క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసి ఇంటి భోజనం మరిపించేలా రుచికరమైన వెజ్, నాన్ వెజ్ వంటకాలు, రకరకాల స్నాక్స్, పచ్చళ్ళు తయారు చేసి ఆన్లైన్ ద్వారా కస్టమర్లకు అందిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై స్పృహ గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో, ప్రత్యేకించి నగరాలలో నాణ్యమైన ఆహారం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. ప్రజల అభిరుచిని అందిపుచ్చుకుంటూ నాణ్యత, మన్నికతో సరసమైన ధరల్లో రుచికరమైన భోజనం ఆర్డర్ చేసుకుంటే ఇంటికి సకాలంలో పంపించేందుకు అంకుర కేంద్రాలు, సంస్థలు కృషి చేస్తున్నాయి. చక్కటి ఆసక్తి, అభిరుచికి గల గృహిణులు, యువతీ యువకులు సైతం క్లౌడ్ కిచెన్ వ్యాపారంలోకి ప్రవేశించి ఇంటి భోజనాన్ని మరిపించేలా ఆహారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్లోని బోడుప్పల్లో నివాసముంటున్న మాధవి ఇంట్లో ఖాళీగా ఉండకుండా సొంతంగా క్లౌడ్ కిచెన్ సేవలకు శ్రీకారం చుట్టారు. మన ఇంటి భోజనం పేరిట ప్రారంభించిన క్లౌడ్ కిచెన్ తక్కువ కాలంలోనే గాడిలో పడింది. మాధవి భిన్న రకాల వంటలను నేర్చుకుని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటుండడం వల్ల మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వంటలకు ప్రాచుర్యం, కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో చేతి నిండా పని దొరికింది. పెద్దగా పెట్టుబడి పెట్టకుండా ఇంట్లోనే క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకుని తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవి వెజ్, నాన్ వెజ్ వంటలు, బిర్యానీలు, వివిధ రకాల పచ్చళ్ళు, స్టార్టర్స్, స్నాక్స్ మన ఇంటి భోజనం ప్రత్యేకతలు అంటున్నారు. ఈ వంటకాలను ఇంట్లోనే తయారు చేసిన పొడులు, మసాలాలతో రుచికరంగా వండి కస్టమర్లకు తాజాగా అందిస్తున్నారు. దీంతో రోజు 3,000 రూపాయల ఆర్డర్లు, ఆదివారం అయితే 8,000 రూపాయల ఆర్డర్లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన ఇంటి భోజనం క్లౌడ్ కిచెన్ బిజినెస్ అయితే చాలా బాగుందండి. మనం స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలో మంచి రీచ్ వచ్చింది. దానికి కొన్నండోల్ని కారణం ఏంటంటే హోమ్ లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసి ఫుడ్ అనేది కస్టమర్ కి ఇవ్వడం వల్ల వాళ్ళకి క్వాంటిటీ ఇంకా టేస్ట్ రెండు నచ్చి మన దగ్గర ఆర్డర్స్ అనేది ఎక్కువ ప్లేస్ చేసుకుంటున్నారు. ఇంట్లో ప్రతిదీ కూడా హోమ్ మేడ్ మసాలాలు ఉంటాయి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడను. ఫుడ్ అనేది చాలా ఫ్రెష్ గా మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రిపేర్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. మా ప్రత్యేకతలు ఏంటి అంటే మన దాంట్లో వచ్చేసి బిర్యానీస్, స్టార్టర్స్ ఉన్నాయి అండ్ ఇంకా స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు పికిల్స్, స్నాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్న మల్టిపుల్ గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుంటున్నారు. ఆదివారం రోజు అయితే చాలా ఆర్డర్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా వెజ్ కన్నా కూడా నాన్ వెజ్ లో చికెన్, మటన్, ఇంకా వచ్చేసి రొయ్యలు ఇవి బాగా అడుగుతారు అనమాట. సో అవి అందుకే ముందు రోజే మెనూ అనేది కస్టమర్ కి చెప్పడం జరుగుతుంది. ఫీడ్బ్యాక్ అయితే 95% పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ప్రిజర్వేటివ్స్ ఏం ఉండవు కాబట్టి చాలా టేస్టీగా ఉందనేసి మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. హైదరాబాద్ జంట నగరాలలో ఇటీవల కాలంలో ఇంటి భోజనం సంస్కృతి విపరీతంగా పెరిగిపోవటంతో క్లౌడ్ కిచెన్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అభిరుచి, కష్టపడే తత్వం ఉంటే చాలా తక్కువ పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ ద్వారా స్వయంగా ఉపాధి పొందడంతో పాటు ఎంతో మందికి రుచికరమైన భోజనం అందించవచ్చని అంటున్నారు మాధవి. ఆరంభంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వస్తే విజయం వరిస్తుందని చెబుతున్నారు. వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసి తనలాంటి మరో 10 మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కస్టమర్ ఎన్ని ఐటమ్స్ అడిగినా కూడా ఓకే చేసిస్తామనేసి ఒక కస్టమర్ కోసమే టైం స్పెండ్ చేసేది. కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్ని పర్టికులర్ మెనూ మాత్రమే కస్టమర్ కి ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడ టైం అనేది కాస్త సేవ్ అయ్యి అందరికి టైం కి రీచ్ చేయగలుగుతున్నాము. నేను భవిష్యత్తులో ఎలా
ఎలా ఉండాలి అనుకుంటున్నానంటే, నాలాగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఒక 10 మందికి నేను ఉపాధి కల్పించగలిగితే నాకు ఇంక అంతకు మించి హ్యాపీనెస్ అనేది ఏమీ లేదు. ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మొదలు పెట్టండి. స్టార్టింగ్ కంపల్సరీగా మనకి స్ట్రగుల్స్ వస్తాయి. స్ట్రగుల్స్ వచ్చినప్పుడు అక్కడ మనం గివ్ అప్ ఇవ్వకుండా ఆ ఫీల్డ్ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని కొంచెం హార్డ్ వర్క్ చేసామంటే కంపల్సరీగా ఏ ఫీల్డ్ లో అయినా కూడా మనం సక్సెస్ అవుతాము. కాకపోతే కొంతమందికి సక్సెస్ చాలా త్వరగా వస్తది, కొంతమందికి లేట్ గా వస్తది. బట్ వన్ డే కంపల్సరీ మనకి ఒక రోజు వస్తది. ఆ రోజు వచ్చేంత వరకు మనం గివ్ అప్ ఇవ్వకుండా ప్రయత్నిస్తే మటుకు కంపల్సరీ ఇంట్లో ఉన్నా కూడా మనకంటూ ఒక గుర్తింపు అనేది కంపల్సరీగా వస్తదండి. ఇంట్లో ఉన్నాము, పిల్లల్ని చూసుకుంటున్నాము, ఇంతవరకే మన బౌండరీస్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. క్లౌడ్ కిచెన్ వ్యాపారం జోస్ చూసి యువత సైతం ఆ దిశగా దృష్టి సారిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన తాము త్వరలో విజయవాడలో క్లౌడ్ కిచెన్ తెరిచేందుకు మన ఇంటి భోజనం క్లౌడ్ కిచెన్ చూసి సలహాల స్వీకరణ కోసం వచ్చామని ఇద్దరు యువకులు తెలిపారు. విజయవాడ నుంచి వచ్చాము. క్లౌడ్ కిచెన్ పెట్టాలని ఒక ఆలోచన ఉంది, అది తెలుసుకుందామని వచ్చాము. ఇక్కడ కుకింగ్ మీద ప్యాషన్ ఉంది, చిన్నప్పటి నుంచి అలవాటు కుకింగ్ చేద్దామని ఉంది, బిజినెస్ చేద్దామని. రెస్టారెంట్స్ కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది, క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసి చేద్దామని చిన్నగా స్టార్ట్ చేసాము. సక్సెస్ అయ్యామని చెప్పారు తక్కువ బడ్జెట్లో. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఇక్కడ క్లౌడ్ కిచెన్ పెట్టారు హైదరాబాద్లో, బాగా రన్ అవుతుందని చెప్తే మేము కూడా చూద్దాము ఎలా చేస్తున్నారు ఏమిటి, మేము కూడా మెలకువలన్నీ నేర్చుకుని అదే పద్ధతిలో చేయాలి, ఇంకా బాగా సక్సెస్ చేయాలని అనుకుంటున్నాం సార్. మేము డిగ్రీ చేసాం సార్ విజయవాడలోనే, తర్వాత జాబ్లు కూడా చేసాము. కాదు జాబ్లో సాటిస్ఫాక్షన్ కానీ లేదా ప్రెజర్లు ఎక్కువ ఉంటున్నాయి, మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఆ జాబ్స్ ఉంటాయా ఉండవు అని కూడా డౌట్ ఉంది. సో అలాంటప్పుడు ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఏ బిజినెస్ అయితే బాగా స్టాండర్డ్గా ఉంటుంది అంటే ఫుడ్ బిజినెస్. జనాలు ఉన్నంతకాలం ఆహారం కావాలి కాబట్టి మన ఫుడ్ బిజినెస్ చాలా సక్సెస్ అవుతుంది. కానీ అది ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మాకు ఐడియా లేదు. సో ముందుగానే తెలుసుకుంటే బెటర్ అని అక్క దగ్గర రీచ్ అయ్యి మేము అందరం నలుగురు వచ్చాము తెలుసుకుంటున్నాం. మేము ఉపాధి పొంది ముందు ఫ్యామిలీ అంతా సక్సెస్ఫుల్ అయితే కనుక ఇంకో కొంతమందికి ఇదే దారి చూపించవచ్చు. వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అలాగా సక్సెస్ అవ్వచ్చు. క్లౌడ్ కిచెన్ ద్వారా అయితే తక్కువ పెట్టుబడిలో మనం మంచి లాభాలు చూడొచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనిపిస్తుంది. సో దాని ఒకసారి ప్రయత్నిస్తాం. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే తపన, వంట శైలి, సృజనాత్మకత, మార్కెటింగ్ వ్యూహాలు ఉంటే క్లౌడ్ కిచెన్ రంగంలో రాణించడం సులభమని నిరూపిస్తున్నారు మాధవి.